నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పేపర్లో అక్రమాలు, దేశంలో అనేక పరీక్షా పత్రాల అక్రమాలు, లీక్, ఈ విధమైన పరిస్థితుల వల్ల విద్యార్థులు ఉద్యోగాల కోసం చూసే వాళ్ళందరూ ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో కొంతకాలంగా దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. నీట్ పేపర్ లీక్ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ పుట్టిందంటేనే ఈ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది. విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు సరిగ్గా నిర్వహించలేరు. ఈ ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం లీక్ అవుతూనే ఉన్నది. ఉద్యోగాల కోసం పరీక్షలు కూడా సరిగ్గా నిర్వర్తించలేరు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బందులతో విద్యార్థులు, నిరుద్యోగులు అవస్థల పాలవుతూనే ఉన్నారు. నీట్ పేపర్ లీక్ తర్వాత దాదాపు 5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు వచ్చాయి. కాక్రోచ్ జనతా పార్టీ అయితే అనేక రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమం చేసింది. ఢిల్లీలో చేసింది మొదట, తర్వాత అన్ని రాష్ట్రాల్లో, పూణేలో చేసింది, నిన్న హైదరాబాద్లో, బెంగళూరులో కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఒకవైపు పెద్ద ఎత్తున ప్రజల్లో, విద్యార్థుల్లో, యూత్లో, జంజీలో విపరీతమైన వ్యతిరేకత, ప్రభుత్వం పట్ల అసహనము వస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం చీమ గుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమైన విషయం. ఒకవైపు ఇంత జరుగుతూ ఉంటే బీహార్లో మొన్న రాత్రి జరిగిన సంఘటన ఇంకా దుర్మార్గమైనది. బీహార్లో ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుళ్లకు, జైలు వార్డర్లకు, జైలు వార్డర్ల ఉద్యోగాల కోసం దాదాపు 4,000 పోస్టులు ఉన్నాయి. వాటికి ఎగ్జామ్ నిర్వహించింది బీహార్ ప్రభుత్వం. దానికి అభ్యర్థులు మనకు తెలుస్తున్న లెక్క ప్రకారం 15 లక్షల నుంచి 16 లక్షల మంది అప్లై చేశారు. దానికి 4,000 ఉద్యోగాలకు 16 లక్షల మంది అభ్యర్థులు. అంటే ఒక్కొక్క పోస్టుకి 500 మందో 1000 మందో ఉంటారు. దాదాపు 500 మంది ఉండొచ్చు. లెక్క మీరే పెట్టుకోండి. ఒక ఎగ్జామ్ రాయడానికి 16 లక్షల మంది విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు ఒక్క బీహార్ రాష్ట్రంలో ఉన్నారంటే దేశం మొత్తం పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగం ఎంత దారుణంగా ఉంది. ప్రతి స్వీపర్ ఉద్యోగాల కోసం కూడా ఎంఏలు, బీటెక్లు చేసిన వాళ్ళు వస్తున్నారంటేనే ఈ దేశంలో ఉద్యోగాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిన మోడీ పరిపాలిస్తున్న దేశంలో ఇప్పుడున్న పరిస్థితి. బీహార్లో 16 లక్షల మంది ఆదివారం జరిగే ఎగ్జామ్ కోసం శనివారం రాత్రి స్టేషన్లోకి బయలుదేరారు. రైల్వే స్టేషన్లోకి రైళ్ళు ఎక్కి, బస్సులు ఎక్కి, రకరకాల పద్ధతుల ద్వారా వాళ్లకు ఒక జిల్లాలో ఉన్న వాళ్లకు దానికంటే చాలా దూరంగా ఉన్న ఇంకొక జిల్లాలో సెంటర్ వేశారు. 200 నుంచి 400, 300, 400 కిలోమీటర్ల దూరంలో ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లాలో సెంటర్లు వేయలేదు. చాలా దూరంగా సెంటర్లు వేశారు. కాబట్టి పెద్ద ఎత్తున ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోవడం తప్పనిసరి అయింది ఈ 16 లక్షల మందికి. శనివారం రాత్రి బీహార్లోని పాటలీపుత్ర అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ సెంటర్ అది. చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి అక్కడికి రావాల్సి ఉంది. ఎవరైనా అక్కడికి రావాల్సిందే. శనివారం రాత్రి కొన్ని వేల మంది నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ సెంటర్స్కి వెళ్ళడానికి రైళ్ల కోసం అక్కడికి వచ్చారు. కానీ రైళ్లు లేవు. అతి తక్కువ రైళ్లు. రెగ్యులర్గా ప్రభుత్వం చెప్తున్నది స్పెషల్ రైళ్లు 2 వేసామని రైల్వే అధికారులు చెప్తున్నారు. కానీ ఆ 2 నిజంగా వేశారో లేదో తెలియదు. వేసినా సరిపోలేదు కావచ్చు. ఎంతమంది అభ్యర్థులు అనేది ముందే ప్రభుత్వానికి తెలుసు. ఎవరెవరు ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నారని తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ నిర్ణయించింది ప్రభుత్వమే. కాబట్టి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. ఆ రాత్రి పాటలీపుత్రం రైల్వే స్టేషన్కి వచ్చిన వేలాది మంది నిరుద్యోగులు తెల్లారి చేరుకోవాల్సిన సెంటర్కు చేరుకోలేమనే ఆతృతతో ఉన్నారు. ట్రైన్లు లేవు. ఒక్కసారి విజువల్స్ చూడండి. వేల మంది రైల్వే స్టేషన్లో రైళ్లు ఎక్కలేక తోసుకొని చాలా దారుణమైన పరిస్థితి. భారతదేశ నిరుద్యోగ ముఖ చిత్రం అక్కడ పాటలీపుత్ర రైల్వే స్టేషన్లో మీకు కనబడుతుంది. రైళ్లు లేకపోవడంతో, పోవడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో ఆగ్రహం చెందిన నిరుద్యోగులందరూ రైళ్లలో సరిపోవడం లేదు, రైళ్లను ఆపేశారు. రైళ్లు ఫుల్ అంటే సీట్ల మీద కూర్చోవడం కాదు, ఫుల్గా లోపల కిక్కిరిసి ఉన్నప్పటికీ ఇంకా బయట కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు పోలేక రైళ్లను ఆపేశారు. అప్పుడు జరిగింది ఘర్షణ. రైళ్లను ఆపేయడంతో రైల్వే పోలీసులు, బయటి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేశారు. నిరుద్యోగులు రాళ్లు విసిరారు పోలీసుల మీద. వీళ్ళు టీయర్ గ్యాస్ వదిలేరు. అయినా నిరుద్యోగులు వెనక్కి తగ్గలేదు. వాళ్ళ జీవితం అది.
జీవితకాలంలో ఒక ఉద్యోగం సంపాదించడం వాళ్ళకి అత్యవసరం. వాళ్ళు బతకాలంటే అది అవసరం, తన కుటుంబాలను పోషించుకోవాలంటే అది అవసరం. ప్రభుత్వాలకు ఏముంది? కోట్లు సంపాదించే నాయకులు, వాళ్ళకి ఏ అవసరం లేదు. పోలీసులకు ఏం పోతుంది? వాళ్ళ ఉద్యోగం ఆర్డర్ ఇస్తే పోవాలి. లాఠీ చార్జ్ అంటే లాఠీ చార్జ్ చేయాలి, టీయర్ గ్యాస్ అంటే టీయర్ గ్యాస్ చేయాలి, వదలాలి. చివరికి పోలీసులు కాల్పులు కూడా జరిపారు. బీభత్సమైన పరిస్థితి పాట్లీపుత్రం రైల్వే స్టేషన్లో. తమ జీవితాలను నిలబెట్టుకోవడం కోసం ఎంతో కాలంగా కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటూ తమ కళను నిజం చేసుకోవడం కోసం ఒక పోస్టుకు అప్లై చేసి అది ఎగ్జామ్ రాయడానికి రైల్వే స్టేషన్ చేరుకుంటే రైళ్లు లేక వెళ్లే మార్గం లేక అసహనంతో ఉన్న యూత్ ఒకవైపు, వాళ్లను శాంతి భద్రత విఘాతకులుగా, గూండాలుగా, అసాంఘిక శక్తులుగా భావిస్తున్న పోలీసులు ఇంకొక వైపు. ప్రభుత్వం వీళ్ళని కంట్రోల్ చేయడం లేదు, వీళ్ళ మీద దాడి చేయడం, అక్కడి నుంచి చెదరగొట్టడం, అదొక్కటే ప్రభుత్వానికి తెలిసింది. దారుణంగా దాడి చేశారు. రైళ్లలో కిక్కిరిసి వెళ్తున్నప్పుడు మనకు సోషల్ మీడియాలో వస్తున్న ఒక వీడియో, ఆ వీడియో ఇప్పటిదేనా కాదా తెలియదు కానీ వస్తున్న వీడియో చెప్తున్న వివరాల ప్రకారం ఆ ఒత్తిడికి తట్టుకోలేక నిరుద్యోగి చనిపోయాడు అందులోనే. అది నిజమని ఇప్పటివరకు నిజమా కాదా అనే విషయం ఇప్పటివరకు ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, రైల్వే పోలీసులు కానీ ఎవరు ఇప్పటివరకు ప్రకటించలేదు. నిజమా కాదా త్వరలో తేలుతుంది. ఇంత బీభత్సం జరిగితే ఒక ఐజీకి దెబ్బలు తగిలాయి. ఐజీకి దెబ్బలు తగిలిన విషయం పోలీసులు ప్రకటించారు. ఎంతమంది నిరుద్యోగులకు దెబ్బలు తగిలాయో, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో, ఎన్ని వందల వేల మంది ఎగ్జామ్ రాయలేకపోయారో అనేది ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, దెబ్బలు తగిలిన విషయం పోలీసులు కానీ, హాస్పిటల్లో ఉన్న విషయం పోలీసులు కానీ కనీసం ప్రకటించలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ క్షణం నేను ఈ విషయాన్ని రికార్డు చేస్తున్నప్పటికీ ఎంతమంది గాయాల పాలయ్యారు నిరుద్యోగులు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు అనే విషయం ప్రభుత్వం ప్రకటించలేదు. స్థానిక మీడియా చెప్తున్న ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వందల మంది హాస్పిటలైజ్ అయ్యారు, అనేక మంది గాయాల పాలై అలాగే గాయాలతోనే వెళ్ళారు ఎగ్జామ్ రాయడానికి. కొన్ని వేల మంది ఎగ్జామ్కి అందుకోలేకపోయారు, రాయలేకపోయారు ఎగ్జామ్. ఖచ్చితమైన సంఖ్య చెప్పాల్సింది ప్రభుత్వమే. 16 లక్షల మంది అప్లై చేస్తే ఎంతమంది ఎగ్జామ్ రాయలేదు అనే విషయం ప్రకటించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రకటించలేదు ఇప్పటివరకు. పోవడానికి సరైన అవకాశాలు లేక, ప్రయాణం చేయడానికి రైళ్లు లేక ఎగ్జామ్ రాయకపోవడం అనే అంత విషాదం ఇంకేమైనా ఉంటుందా? నిరుద్యోగికి ఆ ఎగ్జామ్ రాయడం అనేది తన జీవితానికి సంబంధించిన విషయం, తన కుటుంబాన్ని నిలుపుకోవాల్సిన విషయం. అది ప్రభుత్వానికి ఏముంది? ఎగ్జామ్ పెట్టాం, 4000 పోస్టులు ప్రకటించేశాం, అయిపోయింది, చేతులు దులుపుకుంటారు. కొన్ని లక్షల మంది రాసిన నీట్ పరీక్షా పేపర్ లీక్ అయితేనే చేతులు దులుపుకునే ప్రభుత్వం. మళ్ళీ పెడతాం కదా, ఏం జరుగుతుంది అన్నట్టు పట్టించుకోవట్లేదు. ఆత్మహత్య చేసుకొని పిల్లలు చనిపోతున్నా దానికి పట్టనట్టున్నది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్ చేస్తుంటే డోంట్ కేర్, ఎవరు చేస్తే మాకేంది, ఎవరి చావు వాళ్ళు చావాలి, మేము మాత్రం అధికారంలో ఉండాలి, అన్ని అనుభవించాలి, మమ్మల్ని కాపాడుతున్న కార్పొరేట్లను మేము కాపాడుకోవాలి. ఇంతకు మించి బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం కానీ, యువత కోసం కానీ ఆలోచిస్తున్నది ఏమైనా ఉందా? ఇప్పుడు బీహార్లో ఇది మొదటిసారి కాదు. బీహార్లో 2022లో ఇంతకంటే పెద్ద గొడవ జరిగింది. 2 రైల్వే బోగీలు దగ్ధమైనాయి. అప్పుడు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా ఇదే పరిస్థితి. అంతకుముందు నితీష్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు సామ్రాట్ చౌదరి బీజేపీ. ఇంకా లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిపి శాంతి భద్రతలను కాపాడామని పోలీసులు ప్రకటించుకున్నారు. అంత శాంతంగా ఉంది. ఒక 200 మంది హింసకు పాల్పడ్డారు, వాళ్ళని మేము కంట్రోల్ చేసినాం, ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉందని ప్రకటించేశారు. అయిపోయింది అక్కడి కథ. 6గురిని అరెస్ట్ చేశారు, 600 మంది మీద కేసు పెట్టారు. పోలీసులు ముందు చెప్పింది 200 మంది గురించే కదా. 200 మంది ఉన్నారు, పెద్ద సమస్య కాదు అక్కడ. కావాలని కొంతమంది అసాంఘిక శక్తులు అందులో దూరి ఈ విధంగా చేశారని పోలీసులు ప్రకటించారు. గుర్తు తెలిసిన 6గురిని అరెస్ట్ చేశాము, గుర్తు తెలియని 600 మంది ఎఫ్ఐఆర్లో బుక్ అయ్యారు కేసులో. లక్షలాది మంది, దాదాపు 15-16 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారని దానికి తెలుసు. అప్లై చేసింది ఎంతమందో ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన డేటా ఉంది. వాళ్ళే హాల్ టికెట్ పంపించుంటారు, ప్రభుత్వమే పంపిస్తుంది కదా. అంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు అని తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలో తెలుసు. మళ్ళీ వాళ్ళ ప్రయాణానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? మేము 2 స్పెషల్ ట్రైన్లు వేసామని రైల్వే శాఖ ప్రకటించింది. మరి ఏమైనాయి ఆ 2 స్పెషల్ ట్రైన్లు? నిజంగానే స్పెషల్ ట్రైన్లు వస్తే ఇన్ని వేల మంది ఎందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది? ఎందుకు ఎగ్జామ్ రాయకుండా ఉండాల్సి వచ్చింది? ఇంకొకటి,
ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారని తెలిసి కూడా ఒక కొస నుంచి ఇంకొక కొసకు ప్రయాణించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఆ అవసరాన్ని తీసుకొచ్చింది? వీళ్లకు ఒకే జిల్లాలో అదే జిల్లాలో సెంటర్లు వేయొచ్చు, కానీ ఒక జిల్లా నుంచి దూరంగా ఉన్న ఇంకో జిల్లాకు సెంటర్లు వేయడం అర్థం ఏంటి అసలు? ఇలా ఇబ్బందుల పాలు చేయడం కాకపోతే దీంట్లో ఏమైనా అవసరమైనది ఉన్నదా? ఎందుకు వేరే దూరం ఉన్న జిల్లాకు సెంటర్ వేయాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ ప్రత్యేక రైళ్లు పెట్టాలని ప్రభుత్వం అనేది నిజమే అనుకుందాం, ఆ ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయలుదేరుతున్న విషయం అభ్యర్థులందరికీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే ఎంతమంది రాళ్లు విసిరారు, ఎంతమంది రైల్వే స్టేషన్లో సామాగ్రి దగ్ధం చేశారు లేకపోతే పగలగొట్టారు, ఎంతమంది అసాంఘిక శక్తులు అందులో, ఎన్ని అసాంఘిక శక్తులు అందులో ఉన్నాయి, ఎంతమంది మీద కేసులు పెట్టాల్సి వచ్చింది, ఇవి మాట్లాడుతున్నారు. నిజానికి ఇందులో మాట్లాడవలసిన అంశాలు ఏంటి, చర్చించాల్సిన అంశాలు ఏంటి? ఇది జరిగిన తర్వాత అయినా కనీసం ప్రభుత్వం మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? దేశంలో కొన్ని వేల లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తున్నది. ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఆర్థిక సంక్షోభంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, రిటైర్డ్ అయిన పోస్టులను కూడా భర్తీ చేయట్లేదు వీళ్ళు. ఉన్న ఉద్యోగాలు తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు, దానికి పోటీ పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యువత ఆందోళనతో ఉంటారు, భయంతో ఉంటారు, అసహనంతో ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏం జరుగుతుంది అనే తీవ్రమైన ఆందోళనలో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సరైన మార్గం చూపించాల్సిన ప్రభుత్వాలు, ఎగ్జామ్ పెడితే సరైన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోగా ఇదంతా ఒక గుంపని, అసాంఘిక శక్తులని, కాక్రోచులని, పారాసైట్లని, ఇంకొక రకంగా దేశ విద్రోహులని, దేశద్రోహులని ప్రచారం చేస్తూ ఉంటే యువత ఏం చేయాలి? బీహార్లో యువత ఎగ్జామ్ రాయడానికి కదా పోయింది, వాళ్ళేం కొట్లాడడానికి పోలేదు, ధర్నాలు చేయడానికి పోలేదు. 400 మందిలో 500 మందిలో ఒక్క పోస్టు, 4000 పోస్టులు 16 లక్షల మందిలో, దానికోసం కదా వాళ్ళు పోయారు. వాళ్ళు రోడ్డు మీద పడేటట్టు, పోలీసుల మీద రాళ్లు విసిరేట్టు చేసింది ఎవరు? శాంతి భద్రతలు అనే ఒక పదం తీసి పెట్టేసి ఇక మొత్తం చేతులు ఎత్తేయడం అనే కార్యక్రమం మన భారతదేశంలో చాలా కాలంగా నడుస్తున్నది. బీజేపీ వచ్చిన తర్వాత అయితే ఎన్ని సామాజిక సమస్యలైనా సరే, సామాజిక సమస్యల కోసం ఎవరైనా గొంతెత్తితే అసాంఘిక శక్తులు, దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు ఇది కదా ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు బీహార్లో కూడా వాళ్ళు అసాంఘిక శక్తులని పోలీసులో మాట అంటారు, పోలీసుల భాషను ప్రభుత్వమే మాట్లాడుతున్నది, ప్రభుత్వమే పోలీసులతో ఆ విధంగా మాటలు మాట్లాడిస్తున్నది. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్న బీహార్ ప్రభుత్వం అసలు మాట్లాడాల్సిన విషయం, చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిపోయింది, కానీ మళ్ళీ ఇదే జరగదని నమ్మకం ఏంటి? కాబట్టి మాట్లాడాల్సిన విషయము, చర్చించాల్సిన విషయము, నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే పరీక్షలకు వచ్చే అభ్యర్థుల కోసం ముందస్తు ప్రణాళిక ఏమైనా ఉందా, ప్రణాళిక చేయాలన్నా వద్దా, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఏం చేయాలి, వాళ్ళకి స్పెషల్ ట్రైన్లు వేయాలా, స్పెషల్ బస్సులు పెట్టాలా, ఏం చేయాలని ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఇంకా ముఖ్యమైన విషయము, ఒక 4000 పోస్టుల కోసం 16 లక్షల మంది పోటీ పడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న బీహార్ ప్రభుత్వమే కాదు, మన భారత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆలోచించాయా? భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా? ఒక స్వీపర్ ఉద్యోగం కోసం బీటెక్లు, ఎంటెక్లు, ఎంఏలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు? 10వ తరగతి క్వాలిఫికేషన్ అవసరమైన ఉద్యోగానికి డిగ్రీలు, పీజీలు చేసిన ఉద్యోగాలు ఎందుకు వస్తున్నారు, విద్యార్థులు ఎందుకు వస్తున్నారు అనే ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఇక ఈ బీహార్లో ఇప్పుడు కొన్ని వేల మంది పరీక్ష రాయలేకపోయారు. ఒకటి గందరగోళం, 2 ట్రైన్లు దొరక్క వెళ్ళే మార్గం లేక. వాళ్ళ పరిస్థితి ఏంది? తగ్గారు కదా అభ్యర్థులని ఆనందపడుతుందా ప్రభుత్వం? శంకలు గుద్దుకుంటుంది. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పకుండా, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఆలోచించకుండా ఇది శాంతి భద్రతల సమస్యని, అసాంఘిక శక్తులని మాట్లాడడం అనేది దుర్మార్గమైనది. అంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకోటి ఉండదు. భారతదేశంలో బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాలే ఉన్నాయి, జవాబుదారీతనం లేదు వాటికి. ప్రజల మీద దాడి చేయడం, హింస చేయడం తప్ప జవాబుదారీతనం లేదు, ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వము లేదు. కార్పొరేట్ కంపెనీల కోసం తప్ప ప్రభుత్వాలు ఇలాగే ఆలోచించినంతకాలం, బాధ్యతారాహిత్యంగా ఉన్నంతకాలం, ఈ దేశ యువత అన్నా ప్రజలన్నా కనీసం ప్రేమ లేనంతకాలం, వాళ్ళ పట్ల ప్రభుత్వాలకు బాధ్యత లేనంతకాలం ఈ నీట్ పేపర్లు లీక్ అవుతూనే ఉంటాయి, ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి, సిబిఎస్ఈ లాంటి చోట్ల
అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా బీహార్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం దేశంలో ఇలాంటి పేపర్ లీకులు, అభ్యర్థుల మీద దాడులు, ఆ లాఠీ చార్జీలు, కాల్పులు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వానికి నిజాయితీ లేనితనం, ప్రజల పట్ల ప్రేమ లేనితనం, నిజం చెప్పాలంటే అసలైన దేశద్రోహులు ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు. దేశద్రోహం అంటే దేశం అంటే బార్డర్లు కాపాడుకోవడం కాదు. ఆ శక్తి కూడా లేదు. అమెరికాకు లొంగిపోయి బతుకుతున్నాం. దేశం అంటే దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం, 140 కోట్ల మంది ప్రజలను ప్రేమించడం, వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం. అమెరికా ప్రయోజనాలకు, అంబానీ ప్రయోజనాలకు, అదానీ ప్రయోజనాల కోసం కాదు, 140 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడం. అది దేశభక్తి అంటే, దేశం మీద ప్రేమ అంటే. దేశభక్తి పేరుతోని, జాతీయవాదం పేరుతోని ప్రతి ఒక్కళ్ళ మీద దేశద్రోహులని ముద్రలేస్తూ, ఎవరు ముద్రలేస్తున్నారో దేశద్రోహులే, ముద్రలు వేసేది దేశద్రోహులే. ఆ దేశద్రోహులు సర్టిఫికెట్లు పంచుతుంటారు, దేశభక్త సర్టిఫికెట్. ఇలా జరిగినంతకాలం ఈ దేశ యువత, ఇప్పుడు జంజీలు అంటున్నాం, జంజీలు ఇలా ఆందోళన చేస్తూనే ఉంటారు, రోడ్డు ఎక్కుతూనే ఉంటారు. ఈ సమస్య పరిష్కారమైన దాకా ఈ దేశ పరిస్థితి ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.